హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే విషయం యువ నాయకుడు నారా లోకేష్. గతంలో యువగలం పాదయాత్ర చేసి సంచలనం సృష్టించారు. అయితే ఇప్పుడు మరో కార్యక్రమంతో మీ ముందుకు రాబోతున్నారని అయితే సమాచారం తెలుస్తుంది. ఆ విషయంపైనే డిస్కస్ చేద్దాం. కార్యకర్తతో లోకేష్ ప్రతి కార్యకర్తని కలవబోతున్నారనే వార్త అయితే సంచలనం సృష్టిస్తుంది. దాన్ని ఎప్పుడు వస్తున్నారు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనం పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇప్పుడైతే వీడియో మొదలు పెడదాం. నారా లోకేష్ గతంలో జనవరి 27వ తేదీన పాదయాత్ర మొదలుపెట్టి 2023లో నారా లోకేష్ గారు అయితే ఒక ప్రభంజనం అయితే సృష్టించారు. ఆ పాదయాత్రలో ఆ పాదయాత్ర అయితే 226 కిలోమీటర్లు కొనసాగి 3132 కిలోమీటర్లు అయితే కొనసాగింది. ఇలా చూసుకుంటే గతంలో పాదయాత్ర చేశారు. ఇప్పుడైతే మళ్ళీ క్యాడర్కి దగ్గర అవ్వాలని ఉద్దేశం. ఈ నెల 11వ తేదీ అయితే మళ్ళీ కార్యకర్తలకు దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో ఎక్కడైతే పాదయాత్రని ఆపారో అక్కడి నుంచి కొనసాగిస్తూ కొరవ జిల్లాల్లో నారా లోకేష్ గారు జగన్ అరాచక పాలనపై శంఖారావం అనే కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అయితే చూసుకుంటే ఈ జగన్ అరాచక పాలనపై శంఖారావానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో దళితులపైన దాడులు జరిగాయి, ముస్లిం మైనారిటీలపైన దాడులు జరిగాయి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దాడులు జరిగాయి. ఇవన్నీ విషయాలపైన చర్చిస్తూ అలాగే క్యాడర్కి దగ్గరయ్యి ఆ క్యాడర్లో ఉన్న సమస్యలు, ఆ క్యాడర్ ఎలా పనిచేయాలో ఈ మొత్తం పైన వచ్చే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఈ నెల 11వ తేదీ నుంచి అయితే శంఖారావం అనే కార్యక్రమానికి నారా లోకేష్ గారు పాల్గొనబోతున్నారు. ఈ శంఖారావం కార్యక్రమంలో అయితే రోజుకి 3 నియోజకవర్గాలు చొప్పున 11 రోజులు ఈ కార్యక్రమం అయితే కొనసాగబోతుంది. 35 నియోజకవర్గాలుగా టార్గెట్ పెట్టుకొని ప్రతి కార్యకర్తలతో కలిసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం 3 రోజులు షెడ్యూల్ కూడా వచ్చేసింది. 11వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీ అయితే షెడ్యూల్ వచ్చేసింది. రోజుకు 3 నియోజకవర్గాలు ఈ కార్యక్రమం చేసే అవకాశం ఉంది. 11వ తేదీ చూసుకుంటే ఇచ్చాపురం, పలాస, టక్కలి. 12వ తేదీ నర్సన్నపేట, శ్రీకాకుళం, మండలవాస. 13వ తేదీ పాతపట్నం, పాలకొండ, కురుపం నియోజకవర్గంలో శంఖారావం కార్యక్రమం అయితే కొనసాగబోతుంది. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ గారు కార్యకర్తతోనే ఇంటరాక్ట్ అయ్యేదే ముఖ్య ఉద్దేశంగా ఉంది. అలాగే జరిగిన దాడులు, ఈ జగన్ పాలనలో ఎంతమందిపై కేసు పెట్టారు, ఈ కార్యకర్తలపై ఎన్ని కేసులు ఉన్నాయి నియోజకవర్గ స్థాయిలో, అలాగే సామాన్యులపైన, దళితులపైన కానీ, ముస్లిం మైనారిటీపైన కానీ, ఇలా పలు వర్గాలపైన జరిగిన దాడులు ఎన్ని ఉన్నాయి, వీటన్నిటిపైన నియోజకవర్గ స్థాయిలో కొనసాగబోతుంది. ఇదైతే 11 రోజుల పాటు కొనసాగబోతుందని తెలుస్తుంది. రోజుకు 3 నియోజకవర్గాలు అయితే కొనసాగబోతుంది. ఇప్పటికీ ఈ వీడియోలో ఇంతవరకు చర్చించుకుందాం. రేపు 11వ తేదీ ఈ కార్యక్రమం మొదలైన తర్వాత మొత్తం విషయాలు అయితే చర్చించుకుందాం. మళ్ళీ నారా లోకేష్ గారు ప్రజల్లోకి రావడంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.